ధైర్యమే. కాస్త ఆలస్యం కావచ్చు, కానీ ఆ ధైర్యంకు చెక్కు చెదరలేదు. కాస్త ఆలస్యం కావచ్చు, ఆ గుండె ధైర్యం వెనకడుగు వేయబోదు. ఎస్, తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొదటి స్పీచ్తోనే తన ధైర్యం, తన గుండె బలం ఏంటో చెప్పకనే చెప్పారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇటీవల చంద్రబాబు నాయుడు గారి కూటమి అనూహ్య విజయం సాధించిన విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశం మొత్తంలో తెలుగు వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయింది ఏపీ రిజల్ట్స్ చూసిన అనంతరం. సరే, రిజల్ట్స్ తారుమారయ్యాయి, దానికి తగ్గ ఆధారాలు లేవు, ఏం చేయలేము కాబట్టి యాక్సెప్ట్ చేసి నిలదొక్కుకోవడమే ఇప్పుడు వైసీపీకి ముందున్న అతిపెద్ద టాస్క్. మరి ఈ టాస్క్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన క్యాడర్కు ఫుల్ జోష్ నింపే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారా? ఖచ్చితంగా అవుననే చెప్పొచ్చు. చుట్టడమే కాదు, ఏకంగా రాబోయే కొద్ది రోజుల్లోనే తాను కూడా ప్రజల్లోకి వస్తానని, ప్రజల మధ్య తాను కూడా తిరుగుతానని చెప్పుకొచ్చారు. ఇక చంద్రబాబు నాయుడు గారు చేసిన అతిపెద్ద మిస్టేక్ను జగన్ మొదటి స్పీచ్లోనే చెప్పుకొచ్చారు. కేంద్రంలోని ఎన్డీఏ కూటమికి ఒక అధికారం అనేది కరెక్ట్గా రాలేదు, భారీ సంఖ్యతో బీజేపీ ఏమి అధికారంలోకి రాలేదని, ఊహించని స్థాయిలో 240కే వాళ్ళ సంఖ్య పడిపోయినప్పుడు రాష్ట్రంలో కూటమి నేతలుగా ఉన్న చంద్రబాబు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, వీళ్ళకు ఎంపీలు మంచి సంఖ్యలో వీళ్ళకి రావడం అయితేనేమి, ప్రత్యేక హోదా సాధించేందుకు ఇంతకన్నా గొప్ప సువర్ణ అవకాశం మనకు ఉంటుందా? మంచి అవకాశం వచ్చారు, కానీ ఏ కోశాన ప్రత్యేక హోదా అడిగిన పాపాన పోలేదు చంద్రబాబు నాయుడు గారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేశారు. మొదటి నుంచి జగన్ ఇదే చెబుతున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కనుక అధికారం వచ్చి ఉండి మంచి సంఖ్యలో ఎంపీలుండి ఖచ్చితంగా కేంద్రం అయితే ఇక్కడ మెడలు ఉంచే కార్యక్రమం బహుశా ఆయన ఖచ్చితంగా చేసేవాడు. మొదటి నుంచి ఇదే చెప్తున్నాడు. 2019లో వాళ్లకు గొప్పగా భారీగా సంఖ్యలో వాళ్ళ ఎంపీలు ఉండడంతో ఏమి చేయలేని పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఈసారి మాత్రం దానికి భిన్నంగా కేంద్రం ఖచ్చితంగా రాష్ట్రాల మద్దతు లేనిది కేంద్రంలో ఆడ జతగట్టి కేంద్రం అక్కడ నిలబడే పరిస్థితి లేదు. తద్వారానే ఇక్కడ కీలకంగా ఉన్న ఎంపీలు మద్దతు తెలుపకపోతే కేంద్రంలో అధికారం వచ్చే పరిస్థితి లేదు. మరి ఇలాంటి కష్ట సమయంలో ప్రత్యేక హోదా అడిగి సాధించుకోవాల్సిన అవసరం ఎంతుంది, కానీ చంద్రబాబు ఎందుకు చెయ్యలేదు అంటూ మొదటి ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్ ఎనీ కాస్ట్ జరిగిన నష్టానికి జీవితంలో ఎప్పుడు కూడా విద్యార్థులు కానీ రాబోయే తరాలు కానీ ఎవరు కూడా చంద్రబాబును క్షమించరు అంటూ జగన్ చెప్పుకొచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా కాలమే అన్నిటికీ సమాధానం. కొత్తగా రాబోతున్న కూటమి నేతలు కాస్త టైం ఇస్తాం కానీ కాసుకుంటామంటున్నాడు జగన్. కాస్త టైం ఇస్తాం కానీ మళ్ళీ మొదలెడదాం అంటున్నాడు జగన్. ఈలోపు మీరు మేనేజ్ చేయండి, మళ్ళీ నేను ఊరుకోను, పాదయాత్రకు శ్రీకారం చుడతాను, గొప్పగా మళ్ళీ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్దామంటూ జగన్ చెప్పిన ప్రతి మాట ఇప్పుడు దద్దరిల్లుతుంది ఏపీ వ్యాప్తంగా. ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు అయితే క్షమించరు ప్రజలు అనేది మాత్రం ఇప్పుడు జగన్ చెప్పిన ఆ సత్యం.